హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను ఎక్కడికి వెళ్తున్నాను తెలుసా? కౌశలం ఎగ్జామ్కి అయితే వెళ్తున్నా. అప్పుడెప్పుడో మెసేజ్ పెట్టిన అప్పుడెప్పుడో ఎగ్జామ్ మిస్ అయిపోయింది. మళ్ళీ ఈరోజు అయితే వెళ్తున్నా. సో ఇంకా ఎగ్జామ్ ఎలా రాస్తాను నెక్స్ట్ వీడియోలో అయితే కంటిన్యూ చేస్తాను. అంతవరకు ఓకే, లెట్స్ గో టు ద హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. వన్స్ అగైన్ వెల్కమ్. ఇంకా కౌశలం సర్వే ఎగ్జామ్ గురించి పూర్తిగా డీటెయిల్గా అయితే చెప్తాను. మీరైతే వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా నేనైతే కౌశలం సర్వే ఎగ్జామ్ గురించి పూర్తిగా అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను. మీరైతే వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకైతే అర్థమవుతుంది. నెక్స్ట్ ఏం ప్రిపేర్ కావాలి, ఎలా ఎగ్జామ్ ఉంటుంది, ఎన్ని మార్క్స్కి ఉంటుంది, ఎంత ర్యాంక్ వస్తుంది, అన్ని ఈ వీడియోలో అయితే పూర్తిగా చెప్పేస్తాను. మీరైతే స్కిప్ చేయకుండా చూడండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా మెయిల్ ఐడి అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. పాస్వర్డ్ గుర్తుపెట్టుకున్న అప్పటికప్పుడు మళ్ళీ రీసెట్ పాస్వర్డ్ అయితే కొట్టి చేసుకోవచ్చు. కానీ మెయిల్ ఐడిని మీకు గుర్తుపెట్టుకోకుండా డిలీట్ అయిపోయినా ఏదైనా అంటే చాలా కష్టం ఉంటుంది. కానీ ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా మెసేజ్ అయితే వస్తుంది. వాట్సాప్లో మెసేజ్ వస్తుంది, మెయిల్కి మెసేజ్ వస్తుంది, ఇట్లా నార్మల్ మెసేజ్ 3 టైప్స్ వస్తుంది. అసలు మిస్ అయ్యే ఛాన్సే లేదు. అసలు ఈ 3 మెసేజ్ల ద్వారా వస్తుంది కాబట్టి అందరు చాలా అలర్ట్ అయితే అవుతారు. అంటే ఎగ్జామ్ ఈరోజు ఉంది అంటే ఈరోజే మెసేజ్ ఏం రాదు. ఒక 4 days 5 days ముందే వస్తుంది. నాకు ఆల్రెడీ 2 times అట్లనే వచ్చింది. నేను ఆ 2 times అటెంప్ట్ చేయలేదు కాబట్టి నాకు 3rd time అట్లా సచివాలయం వాళ్ళు చెప్పారు కాబట్టి నాకు ఇట్లా హడావుడిగా అయితే వెళ్ళాను. యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్, సైకోమెట్రిక్ అండ్ టెక్నికల్, ఈ టాపిక్స్ మీద అయితే మన క్వశ్చన్స్ ఉంటాయి. ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్లో అయితే 10 వస్తాయి మల్టిపుల్ చాయిస్. ఇంకా మనం పెట్టేయడమే. దాంట్లోకైతే ఎన్ని మార్క్స్ నాకు అంత ఐడియా లేదు. కానీ ఇంకా నెక్స్ట్ యాప్టిట్యూడ్స్ అంటే రీజనింగ్ అయిపోయింది కదా. సైకోమెట్రిక్, ఇప్పుడు సైకోమెట్రిక్లో కూడా 10 వస్తాయి మల్టిపుల్ చాయిస్ లాగా వస్తాయి. అక్కడక్కడ మనం రాసేవి కూడా ఉంటాయి. అవి ఇక్కడ టెక్నికల్లో ఉంటాయి. కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు. ఆ క్వశ్చన్స్కి మనం ఆన్సర్ మనమే ఎంటర్ చేయాలన్నమాట. ఇట్లా ఇవి టెక్నికల్ అయితే 20 మార్క్స్కి, యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ 10 మార్క్స్కి, సైకోమెట్రిక్ 10 మార్క్స్కి ఉంటాయి. సారీ అక్కడ మార్క్స్ కాదు, అవి అయితే బిట్ టైప్ క్వశ్చన్స్ అనమాట. ఇంకా ఓరల్గా రాసేది కూడా అన్నాను. ఓరల్గా రాసేది కాదు, ఓరల్గా టైప్ చేయాలి. ఇంకా నెక్స్ట్ ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనం సబ్మిట్ చేసేయాలి. సబ్మిట్ చేసినాక మళ్ళీ ఇంకొక ఎగ్జామ్, అదే కమ్యూనికేషన్ స్కిల్స్. అంటే వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు, మనం కింద ఆన్సర్స్ అయితే ఇవ్వాలి. ఈ కమ్యూనికేషన్ అయితే అంటే ఓవరాల్ మనం చెప్పాలన్నమాట. మనకి హెడ్సెట్ ఇస్తారు, ఆ హెడ్సెట్ అండ్ మైక్ అయితే ఇస్తారు. ఆ మైక్లో మనం చెప్పాలి. నేనైతే వీడియో క్లిప్ అయితే యాడ్ చేస్తాను, మీరైతే చూసేయండి. ఆగండి మీరైతే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో అయితే చూడొచ్చు కదా. ఏం ఎగ్జామ్ రా బాబు, ఈ ఎగ్జామ్కి వద్దన్న మా ఐఏఎస్ ఎగ్జామ్ కూడా ఎంత కష్టంగా ఇచ్చిండరా బాబాయ్. ఇంకా క్వశ్చన్స్ అయితే చాలా ఈజీగానే వస్తాయి. కానీ మనం నాన్ స్టాప్గా ఒక 30 seconds అయితే మనం ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడాలి. నాకు ఇట్లా కమ్యూనికేషన్లో అయితే నాకు B1 అయితే వచ్చింది. గైస్, నా రిజల్ట్ పిక్ కూడా యాడ్ చేశాను, చూసేయండి. ఇంకా యాప్టిట్యూడ్, రీజనింగ్, టెక్నికల్, ఇంకా సైకోమెట్రిక్ అని చెప్పినా కదా, వాటిలో అయితే 35-37% వచ్చింది. నాకైతే ఏమేమి క్వశ్చన్స్ వచ్చినాయి, ఇంకా ఓవరాల్ ఏం అడిగినారు, అవి మీకైతే కావాలని కింద కామెంట్ చేయండి మీకు కావాలంటే. నేనైతే నాకు ఏం క్వశ్చన్స్ ఇచ్చినారని ఎవ్రీ క్వశ్చన్ మీకైతే నెక్స్ట్ వీడియోలో అయితే చెప్పడానికి ట్రై చేస్తాను. మొత్తం నాకు స్కోర్ ఎంత వచ్చినాయంటే 330 points ఏమో వచ్చినాయి. ఇంకా నాకైతే చాలా తక్కువ పర్సంటేజ్ వచ్చింది. అంటే మనకి ఇంతనే పర్సంటేజ్ మార్క్స్ ఉండాలి అని మనకైతే ఎక్కడా చెప్పలేదు. సో ఎన్ని మార్క్స్ వచ్చినా ఏం లేదు మీన్స్ మనం ఎక్కువ స్కోర్ చేయడానికే చూడాలి. ఇంకా క్వశ్చన్స్ విషయానికి వస్తే మాత్రం ఎంత డిఫికల్ట్ అంటే మామూలుగా వేయలేదు. ఒక్క క్వశ్చన్ కూడా నేను ఎక్కడ చదివింది లేదు, చూసింది లేదు. నేనైతే ఇప్పుడు కాదులేండి, ఫస్ట్ 6 months బ్యాక్ అని చెప్పినాను కదా, అప్పుడైతే చాట్ జీపీటీలో అయితే
చూసాను క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయి ఏంటి అని. చాట్‌జీపీటీలో చూసిన క్వశ్చన్ అయితే ఒక్కటంటే ఒకటి రాలేదండి. చాలా డిఫికల్ట్ అస్సలు. నాదైతే బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, బయాలజీ, జువాలజీ, కెమిస్ట్రీ. ఇంకా అది దానికి సంబంధించినవి పెడితే అన్నీ మ్యాథ్సే వచ్చినాయి. మనకు ముందే మ్యాథ్స్ రాదాయి, ఇంకా అదేం చేస్తాం, ఇట్లుంటుంది ఈ ఎగ్జామ్తోనే. సో మీకు క్వశ్చన్స్ ఎవరికైనా కావాలి అంటే వీడియో కింద కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ ఇంకా వీడియో అయితే చేసి పెడతాను నాకు ఏమేమి క్వశ్చన్స్ వచ్చినాయి, నేను ఎట్లా అటెంప్ట్ చేసినాను అని. సో ఇంకా మెయిన్గా మీరు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే టెక్నికల్ క్వశ్చన్స్ అయితే బాగా నేర్చుకోవాలి. మెయిన్గా వాటి నుంచే క్వశ్చన్స్ అయితే చాలా అంటే చాలా వచ్చినాయి. నాదైతే బీజెడ్సీ, బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, దాని నుంచి నిజం చెప్తున్నా ఒక్కటంటే ఒక క్వశ్చన్ రాయలేదు. అన్ని పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ వచ్చినాయి. మ్యాథ్స్ అయితే ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయో, కానీ నేను పెట్టింది మాత్రం బీజెడ్సీ అని పెట్టినా. నా క్వాలిఫికేషన్ డిగ్రీ, అప్పుడు డిగ్రీ ఉంది కాబట్టి డిగ్రీ పెట్టినా. డిగ్రీలో కూడా బీజెడ్సీ గ్రూప్ అని పెట్టినా. అంటే బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ దానికి సంబంధించినవి వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేసిన, కానీ నేను ఎక్స్పెక్ట్ చేసినవి అయితే ఒక్కటంటే ఒకటి రాలేదు. చాలా అంటే చాలా టఫ్గా ఉంది. ఫస్ట్ 10 అన్నీ మల్టిపుల్ చాయిస్ లాగానే మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేయొచ్చు. సెకండ్ దాంట్లో కూడా మల్టిపుల్ చాయిస్, దాంట్లో కూడా సెలెక్ట్ చేయొచ్చు. కానీ దాంట్లో 2 సెలెక్ట్ చేసేవి ఉంటాయి కొన్ని. మీరైతే చూసుకోవాలి. ఒకటే ఇస్తే మళ్ళీ దాంట్లో మీకు హాఫ్ మార్క్ వచ్చేస్తుంది. ఇంకా లాస్ట్ ఫైనల్ టెక్నికల్లో 20 బిట్స్ వస్తాయి కదా, దాంట్లో ఒక 5 అయితే కన్ఫామ్గా మనం ఓరల్ టైపింగ్ చేసేది అయితే ఉంటుంది. టైపింగ్ కన్ఫామ్గా చేయాలి క్వశ్చన్స్. ఆ క్వశ్చన్స్ కూడా మనం ఎప్పుడు వినిండాం నిజంగా. ఏదో ఒకటి అయితే వేసేయాలి. వేసినాక వాళ్ళు అనుకున్న మ్యాటర్లో మనది కొంచెమైనా ఉంటే మనకైతే మార్క్స్ అయితే వేశారు. నేను అట్లనే రాసాను. నాకైతే ఇప్పుడు 100% మార్క్స్ అంటే దాంట్లో 30, 40, 50% వరకు అయితే మార్క్స్ అయితే వచ్చినాయి. ఏది వచ్చినా కానీ మీరైతే అటెంప్ట్ అయితే చేయండి. నెగిటివ్ మార్క్స్ అయితే ఏమి ఉండవు. అంటే రాంగ్ టైప్ చేస్తే దానికి మార్క్స్ కట్ అయిపోతే అట్లా ఏమి ఉండవు. మీరైతే జాగ్రత్తగా ముందే మెయిల్ వచ్చినా రాకపోయినా మీరైతే ప్రాక్టీస్ చేయడం మానొద్దు. మీరు ఖచ్చితంగా కౌశలం సర్వే నుంచి జాబ్ కావాలి మీకు అని అనుకుంటే మాత్రం మీరైతే ముందు నుంచి ప్రాక్టీస్ అయితే చేయండి. కానీ చాలా టఫ్ అయితే వచ్చింది నిజంగా. పేపర్ అంటే అది చాలా 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 కష్టంగా ఉంది. ఇంత డెప్త్ అడుగుతారని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా నేను నేర్చుకోవడం మీన్స్ చూస్తుంటాం కదా యూట్యూబ్లో కానీ, చాట్‌జీపీటీలో కానీ, గూగుల్లో కానీ కొన్ని సెర్చ్ చేస్తాం కదా, వాటి నుంచి అయితే ఒక్క క్వశ్చన్ అయితే రాలేదు. చాలా అప్సెట్ అయితే అయిపోయినా. బట్ బాగానే మీన్స్ కొంచెమే ఉంది, కానీ ఎక్కువ ఉండాలి. ఇంకా అది మన లక్. ఇంకా నెక్స్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే అందరు చాలా భయపడతారు. ఎట్లా ఏం అడుగుతారో ఏంటంటే అది కూడా వాళ్ళు క్వశ్చన్ ఫార్మాట్లు ఇస్తారు. మనం హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఇంకా మనం చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. 15 minutes టైం అయితే ఉంటుంది. ఈ 3 questions ఉంటాయి. ఈచ్ క్వశ్చన్కి 5 minutes ఉంటుంది. మనం పెన్ పేపర్ తీసుకొని ఆ క్వశ్చన్ని చూసిన తర్వాత కొంతసేపు అంటే మనం థింక్ చేసుకొని రాసుకొని చూసుకొని ఒక 3.5 minutes 3 minutes రాసుకొని ప్రిపేర్ అవ్వచ్చు. ప్రిపేర్ అయ్యి జస్ట్ 30 secondsలో ఇంకా పట చెప్పేసేయాలి. ఇంకా ఫ్లూయెంట్గా చెప్పేయాలి. అట్లా నాకైతే ఏం క్వశ్చన్స్ అడిగారంటే, నీకు అన్ని పండుగలలో కంటే ఏ పండుగ ఎక్కువ ఇష్టం అంటే ఇంగ్లీష్లో అడిగారులేండి క్వశ్చన్. నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీ ఏరియాలో ఫెస్టివల్స్ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు, ఇట్లా నాకైతే ఫెస్టివల్ గురించి అయితే అడిగారు. నేనైతే బాగానే చెప్పినా అనిపించింది. ఇంకా టోటల్ ఎగ్జామ్ అయితే 1 hourకి ఉంటుంది. 45 minutes అయితే మనకి బిట్స్కి ఉంటుంది. అంటే 40 bits ఉంటాయి. 45 minutes అయితే ఉంటుంది. అంటే ఈచ్ బిట్కి 1 minute లాగా టైం అయితే కొంచెం ఉంటుందిలేండి. అయితే ఇంకా మీరు అంతా క్యాలిక్యులేట్ చేసి రాసేంత టైం ఉండదు. కొంచెం థింక్ చేసుకొని ఇంకా పెట్టేసేయడమే. దీంట్లోకి మాత్రం కొంచెం టైం అయితే ఉంటుంది. 5 minutes కదా మనం చెప్పాల్సింది జస్ట్ 30 seconds ఎక్కడ, 5 minutes ఎక్కడ, 4.5 minutes మనం ప్రాక్టీస్ చేసి 4.5 minutes వదిలేండి. 3 minutes అయితే మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఒక 2 times అయితే మీరు చెప్పుకోండి. మళ్ళీ వినండి అది కరెక్ట్గా వచ్చిందా లేదా అని. ఒకవేళ మీకు కరెక్ట్గా వస్తే మీరు సబ్మిట్ చేసేయచ్చు. ఒకవేళ కరెక్ట్గా రాకపోయిందంటే మళ్ళీ స్టార్ట్ రికార్డింగ్ అని నొక్కొచ్చు. ఈ ఆప్షన్ కూడా ఉంది. మళ్ళీ అన్ని క్వశ్చన్స్ కరెక్ట్గా పెట్టినానా లేదా అని మనం ఒక క్వశ్చన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేసినాం అనుకో, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేస్తుంది. ఇంకా మనం ముందు క్వశ్చన్ తప్పు పెట్టినామా కరెక్ట్ పెట్టినామా అని మనకు అర్థం కాదు కదా. మనం ఈ క్వశ్చన్కి కరెక్ట్ పెట్టామా రాంగ్ పెట్టినా మళ్ళీ ఒకసారి చూడాలి అని అనుకుంటే నెక్స్ట్కి ఆపోజిట్లోనే ప్రీవియస్ అని ఉంటుంది. ఆ ప్రీవియస్ నొక్కితే
క్లిక్ చేసినామనుకో ఆ ప్రీవియస్ని, ఇంకా ముందు క్వశ్చన్ అయితే మనకు వచ్చేస్తుంది. సో ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే కొంచెం కాదు చాలా కష్టంగా ఉంది. మరి మీకు ఎట్లా వస్తుందో. సో ఇంకెంతేనండి, ఇట్లా వచ్చింది. మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇక గుర్తుంది కదా, మెయిల్ ఐడి పాస్వర్డ్ అయితే కన్ఫామ్గా గుర్తుండాలి. ఒకవేళ మీకు అది గుర్తు లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 45 మినిట్స్ ముందే అయితే మీరు సచివాలయానికి అయితే వెళ్ళండి. మీకు ఎక్కడ ఎగ్జామ్ పడిందో అక్కడ ఆ సచివాలయానికి అయితే ముందే వెళ్ళండి. ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే ఓకే అంతా ఓకే అయితే మనకి కరెక్ట్ టైంకి ఎగ్జామ్ స్టార్ట్ అయిపోతుంది. మీరు ఇక్కడనే లేట్గా వెళ్ళినారనుకో, మీ ఈమెయిల్ కానీ పాస్వర్డ్ కానీ అది ఓపెన్ అవ్వలేదు అనుకో, మళ్ళీ మీకైతే టైం అయితే వేస్ట్ అయిపోతుంది. ఇంకా మళ్ళీ నెక్స్ట్ రీషెడ్యూల్ అయితే పడుతుంది. రీషెడ్యూల్ మాత్రం ఖచ్చితంగా పడుతుంది. ఒక్కసారి కాదు 2 సార్లు ఎగ్జామ్ మిస్ అయినా కన్ఫామ్గా రీషెడ్యూల్ అయితే పడుతుంది. ఫస్ట్ టైం అయితే నేను పెట్టుకున్న రీషెడ్యూల్, సెకండ్ టైం అయితే నేనేం పెట్టుకోలేదు, అసలు నేను వెళ్ళలేదు. ఇంకా వాళ్ళే రీషెడ్యూల్ అయితే చేశారు. అంటే ఇప్పుడు ఎగ్జామ్ ఉంది, మళ్ళీ మనం ఇప్పుడు అటెంప్ట్ చేయలేదనుకో 3 మంత్స్ అయితే 3 మంత్స్ తర్వాత ఇంకా మళ్ళీ రీషెడ్యూల్ అయితే చేస్తారు. మళ్ళీ అప్పుడు కూడా అటెంప్ట్ చేయలేకపోతే మళ్ళీ 3 మంత్స్ తర్వాత అయితే పెట్టారు. ఇంకా నెక్స్ట్ 3rd తర్వాత 4th ఆప్షన్ ఉంటుందో లేదో తెలియదు. ఇంకా కొంతమంది ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు మనం ఎగ్జామ్ రాసినాం కదా, అది మంచిగా అనిపించలేదు అనుకోండి, మళ్ళీ మనం రీషెడ్యూల్ చేసే ఆప్షన్ ఉందంట, మనకు తెలియదు. ఒకసారి కనుక్కోవాలి. ఆప్షన్ ఉంటే నేను మళ్ళీ ఒకసారి అటెంప్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియోకి మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.